నుంచి 400 టీఎంసీల నిల్వ ఉండే ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం ఉన్నాయి గాక. మీకు ఏం అలవాటని ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆ బేగం బజార్ బోకర్గాళ్ళు ఇత్తనాలు వేస్తుంది, మీరు పైసలు ఉండయి, వాడు రావాలి వేయాలి, వాడి 500 రూపాయలు కేజీ. ఒక కురమాని చాపవడం దినాలు కొనుక్కోవాలంటే 500-550 రూపాయలు కేజీ. మనకేమి ఇస్తాడు అక్కడ వాడు? ఇత్తడ 100 కూడా ఇయ్యాడు కదా. చెరువు ఉంటుంది, ఆ చెరువులో ఇంతేమంది మెంబర్లు ఉండాలి, అంతేమంది మెంబర్లు ఉండాలి. ఈ 10 లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తాం, నువ్వు కాదు నేను కాదు. తర్వాత ఆదాయం ఎట్లుంటుంది తెలుసా? మన గోదావరి బెల్ట్లో కొంత పార్ట్ కృష్ణానది తక్కువ ఉంటుంది, గోదావరి ఎక్కువ ఉంటుంది. గంగ రొయ్యలను దొరుకుతాయి, చాలా కాస్ట్లీ ఉంటుంది, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఫిష్ కల్చర్ చేస్తాం, ప్రాన్ కల్చర్ చేస్తాం. నదుల మీద మేము ఏం ఆలోచిస్తాం? మీకు ఏమర్థమవుతుంది? అని అర్థమవుతుంది మీకు? కేసీఆర్ ఈటల రాజేందర్ 15 ఏళ్ళు మేము జైళ్ళ పాలై దెబ్బల పాలై సాగు తయారై తెచ్చినాం తెలంగాణ. ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకొని ఎవరాయమని మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. అట్ట బ్రతకాల. ఉన్న వనరులు, ఉన్న వసతులు మనకు మిగులుబాటు రావాలి. ఇలా యాదవ్ సోదరులు ఉన్నారు, ఒక్క నిమిషం బాబు కుస్సాయ. యాదవ్ సోదరులు ఉన్నారు, వాళ్ళు 30 లక్షల జనాభా ఉన్నారు, దగ్గర 25 నుంచి 30 లక్షల మధ్య ఉంది. ఈ 2 ఐటమ్స్ ముఖ్యంగా ఫిష్ కానీ మీట్ కానీ మాంసం కానీ, దీనికి లోకల్ మార్కెట్ ఉంది. చేపలను మీరు పెద్దగా మాట్లాడుతున్నాం, గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాం. సిగ్గుపడాలి మనం. ఇలా రామ్నగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీలు 30 లారీలు ఆంధ్రకెళ్ళి వస్తాయి. ఎందుకు రావాలి ఇంతమంది? మనం ఉండగా మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయాల్సింది పోయి మనకు రోజు వస్తున్నాయి చేపల లారీలు రావు. మన హైదరాబాద్కు గొర్రెలు 350 లారీల గొర్రెలు వస్తాయి మనకు హైదరాబాద్కు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి 600 లారీల గొర్రెలు వస్తాయి ప్రతిరోజు. మనకు 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని 600 లారీల గొర్రెలు వస్తాయంటే మనకు తెలియలేనట్టే కదా. ఎట్లొస్తాయి నాకు అర్థం కాదు. ఈరోజు అవి వచ్చుడు బంద్ కావాలి, మనం పంపుడు సులువు కావాలని చెప్పి మనం ఈ పని చేస్తున్నాం. ఒక 6 మాసాల నేను రాజేందరు శ్రీనివాస్ గౌడ్ చాలామంది మంత్రులందరూ నెత్తిలు కొట్టుకుంటాం మేము. ఏ స్కీమ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా తయారు చేసుకోవాలని. ఎప్పుడైతే ఆర్థికంగా మనం బాగున్నామని అర్థమైందో ఆ తెల్లారి నుంచి మొదలుపెట్టి మనకు ఏమేమి వృత్తులు ఉన్నాయి, మన గీత వృత్తి ఏంది, చేనేత వృత్తి ఏంది, మనం మత్స్యకారులు ఉన్నారు, మన ఏ కులాలు ఉన్నాయి, ఎట్లా ఉంది, మనకున్న ఎనర్జీ ఏంది, మనకున్న శక్తి ఏంది అని చేసుకొని స్కీములు తయారు చేసుకొని ఈ బడ్జెట్లు పెట్టాం. నిన్న ఇంకెంతైనా పెడదాం. ఇప్పుడు 4 లక్షల యాదవ్ కుటుంబాలకు ఇద్దాం గొర్రెలను పెట్టినాం. ఒక చిన్న లెక్క చెప్తాం, మీరు వినాలి. గొల్ల కుటుంబం 2 కులాలు ఉంటాయి, దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఎర్ర గొల్లలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళంటే మొత్తం మనకు యాదవులు ఉంటాం, మనం అందరినీ కలిపి గొల్ల కుటుంబం అంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది రాష్ట్రంలో లెక్క? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన లెక్క ఎట్లుందంటే, డిపార్ట్మెంట్ బిల్స్ అడిగిన ఎంత ఉన్నాయి బాబు గొర్రెలు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో అంటే 1,25,00,000 ఉన్నాయి సార్ అని చెప్పారు. మనం సమగ్ర సర్వే చేసినాం, దాని లెక్క తీస్తే 44 లక్షల గొర్రెలే ఉన్నాయి. ఏది నమ్మాలి నేను? ఇదే నమ్మినాం. ఇక మనం సర్వే మనం చేసుకున్నాం కాబట్టి 50 లక్షలని ఒక 88 లక్షలు కొనిస్తున్నాం మనం. అంటే 1,33,00,000 అయితే, 1,33,00,000 అయితే 2 సంవత్సరాలలో 3 ఈతలు ఇంతే. 21 గొర్రెల యూనిట్ ఇస్తే 18 బతుకుతాయి, 18 అడిషనల్కి వస్తాయి. నేను 16 పట్టుకున్న లెక్క, ఇంకో 2 తీసేసి కూడా 16 లెక్క పట్టుకుంటే తక్కువ లెక్క పెట్టుకుంటే కూడా 2 సంవత్సరాలలో గొర్రెల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు అవుతుంది. ఒక 50 లక్షలు తీసేస్తే కూడా, 50 లక్షలు పక్కకు పెడితే 4 కోట్ల గొర్రెలు మన తెలంగాణ యాదవ సోదరుల దగ్గర ఉంటాయి. 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్న 20,000 కోట్ల ఆస్తిమంతులు అవుతారు మన యాదవ్. 20,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ గ్రామాలలో మన యాదవ కులం దగ్గర ఉంటే ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లాయనికి నయం, గొల్లాయని బలితే తెలంగాణకు నయం. అంతేనా? రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడో ఢిల్లీలో అమెరికాలో ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడి చిలకపల్లి బలితే కాదు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే యాన్నో ఉన్నది అనుకుంటారు. నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన,
300 గొర్రెలు, ఇప్పుడు నా గొర్రెలు నేను 4 గొర్రెలు కొని పాలకిచ్చిన అనుకో, 300 గొర్రెలు మళ్ళీ నా గొర్రెలు తెచ్చి చూపెట్టి నా గొర్రెనే తెచ్చి చూపిస్తాడు ఆయన. అది ఐఏఎస్ ఆఫీసర్ రాదు, ఐపీఎస్ ఆఫీసర్కి రాదు. అవుతుంది ఐఏఎస్ ఆఫీసర్ తన పని కాదు, ఆయనతోనే అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విద్య రక్తంలో వచ్చినట్టు, వారసత్వంలో వచ్చినటువంటి. కాబట్టి వాళ్ళకు పనితనం ఉన్నది, ఆ గొర్రెలను పెంచే పనితనం ఉంది. మీరు బెస్త సోదరులైనా, గంగపుత్రులైనా, మన ముదిరాజు సోదరులైనా, ముదిరాజు సోదరులకు వృత్తి లేదు, ఎదురైన పని చేసుకొని బతుకుతున్న పాపం వాళ్ళు. పెద్ద జనాభా. ఇలా బీసీ అని మాట్లాడితే తెలంగాణలో బట్టి లొల్లి, ఇదో కొంత లొల్లి ఎక్కువ, ఈ లొల్లితో పంచాయతీలు ఎక్కువ, భయపడతామైతే ఇట్లా కొంత ఆగమైపోవడం అనవసరంగా. ఆవేశం మనకి పని ఒక 2 ఏళ్ళు మంచిగా నిగ్గరించి పని చేయరాదు నేను చెప్తా. ఒక్కొక్కరి జేబులో ఎన్ని పైసలు నేను చూపిస్తా, ఎందుకు ఉండయో కూడా చూపిద్దాం అనుకున్నాక కాదా, కూర్చున్నాక కాదా. తెలంగాణ అయితేనే వాడని అనుకున్నాడు, వీడు బక్కపేద ఎవడో బొడిగి ఎత్తికెత్తి వీంతో అవుతుంది అనుకున్నారు. కానీ వాడు మనల్ని బిస్కలే, మనమే బయటపడ్డాం. పడ్డమా లేమా? పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా దిగితే 100కు 100% విజయం సాధిస్తాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను సత్యం చెప్తున్నా, 100% అసెంబ్లీలో చెప్పిన మా యాదవ సోదరులు గొర్రెలు పెంచేవాళ్ళు కానీ, మా బెస్తా గంగపుత్ర మా ముదిరాజు సోదరులకు చేపలు పెంచేవాళ్ళు కానీ, మా తెలంగాణకు ఉన్నటువంటి జాతి రత్నాలు, విద్య ఉన్నది వాళ్ళ దగ్గర, సంపద సృష్టించే శక్తి ఉందని చెప్పినండి. ఇలా చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులందరినీ చాలా ఇబ్బందులలో ఉన్నారు. అద్భుతమైన పద్ధతిలో వాళ్ళని తీర్చిదిద్దే దిశగా ఇలా స్కీమ్ పెట్టుకున్నాం. పవర్ లూమ్స్ కావచ్చు, చేనేత కావచ్చు, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా తయారు చేసేటువంటి స్కీమ్ పెట్టుకొని 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టలే, అంత డబ్బు పెట్టుకున్నాం. సో నేనేమంటున్నా అంటే, కష్టపడి చాలా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి 100కు 100% ప్రతి ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉండాలి. గదే నాకుండే సంతోషం, నాకు అంతగా ఇంకా వేరే సంతోషం అవసరం లేదు. నాది ఒక్కటే ప్రార్థన మీతో, దయచేసి మీకు తెలియదు చేపల వృత్తి ఎంత పెద్దగా ఉంటుందో, దాని కథ ఏందో. మేమేమనుకుంటున్నాం, ఇలా మీకు ఒక 4000 చిల్లరే 3900 చిల్లరే ఉన్నాయి కాదు. కాళేశ్వరం కనెక్ట్ అయిపోయి పాలమూరు ఎత్తిపోతల పథకం కనెక్ట్ అయిపోతే 45,600 చెరువులతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల. ఇప్పుడు మీకు ఎట్లుండాలి ఆలోచన, చిన్న మాట చెప్తా. నాగార్జున సాగర్లో కరువు వస్తే కూడా 3 ఏళ్ళు వర్షాలు లేకపోతే కూడా 100 టీఎంసీల నీళ్లు సిలకుంటాయి, డెడ్ స్టోరేజ్. అంటే 365 రోజులు అక్కడ చేపలు పట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు, పట్టుకోవచ్చు. అట్లా మన ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మన సింగూరు కావచ్చు, మన ఎల్లంపల్లి కావచ్చు, ఆదిలాబాద్లో ఉండేటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు చాలా పెద్ద అద్భుతమైనటువంటి చేపలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఒక చట్టం తీసుకొచ్చి, ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏమనుకుంటున్నామంటే, ప్రతి కుటుంబాన్ని 10 లక్షల కుటుంబాలను దీనిలో మెంబర్లను చేసి మొత్తం విత్తనం మనమే తయారు చేస్తాం, చేపల విత్తనం. అవన్నీ ఉండే తెలంగాణలో నాశనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో. ఆ సీడ్ సెంటర్స్ మనమే తయారు చేస్తాం, మార్కెట్ మనమే తయారు చేసుకుంటాం, గ్రోత్ మనమే చేసుకుంటాం. మామూలుగా ఉన్న చెరువులో చేపలు పోసి పట్టుకోవడం కాదు, ఫిష్ కల్చర్ చేయాలి. ఒక 50% చెరువు మొత్తం చట్టం ఏం చేస్తున్నప్పుడు, ఒక చెరువు గ్రామ పంచాయతీ కింద ఉంది, ఒక చెరువు ఇంకో దాని కింద ఉంది. అట్లా కాదుగా, మొత్తం మత్స్యకారులకే హక్కులు ఉండేటట్టు చట్టం తీసుకొస్తా ఉన్నా. ఎవరికి పెత్తనం ఉండదు, నా గ్రామ పంచాయతీకి ఉండదు, నా డిపార్ట్మెంట్కి ఉండదు, నా ఇంకోలకు ఉండదు. చెరువులు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం కానీ, తూములు కానీ నీళ్ళు బారించడం వాళ్ళ బాధ్యత. చేపలు పెంచడం మాత్రం కంప్లీట్ మత్స్యకారుల యొక్క బాధ్యతనే ఉంటుంది. ఆ హక్కులు వాళ్ళకే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఆక్షన్ పెట్టుడు, అరాసు పెట్టుడు అదంతా ఏముండదు. అరాసు లేదు, ఆక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం మత్స్యకారులకి రావాలి సంపద. అటు పెద్ద ప్రాజెక్టులలో పెరిగేది కానీ, నదుల మీద కట్టేటువంటి బ్యారేజీలలో కానీ, ఇలా మేడిగడ్డ అని ఒక బ్యారేజ్ కడుతున్నాం. 54 కిలోమీటర్లు గోదావరిలో ప్రాణహితలో 365 రోజులు ఉంటాయి నీళ్లు. 54 కిలోమీటర్ల పొడవు. ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం కనెక్ట్ అయితే గోదావరి నది 200 కిలోమీటర్ల నది మొత్తం కంప్లీట్ 365 డేస్ నీళ్ళు ఉంటాయి. ఎంత రావాలి సంపద, ఎంత వస్తుంది, ఎన్ని చేపలు పెంచవచ్చు మనం. నదుల వెంబడి కూడా వాటి ఒడ్డు నుంచి కొంత తీసుకొని ఒక 50 మీటర్లు 100 మీటర్లు తీసుకొని ఫిష్ పాండ్స్ తయారు చేసి బ్రహ్మాండంగా 365 రోజులు ఫిష్ కల్చర్ చేసి, లోకల్ మన దగ్గర కొరమీను డిమాండ్ ఉంది, కొరమీను కొరమట్ట అంట మనం, దానికి డిమాండ్ ఉంది.
రవ్వు చేపలని బొచ్చ చేపలని దానికి బయట డిమాండ్ ఉంది. 3 రకాల మార్కెట్ ఉంది దీనికి. లోకల్ డిమాండ్ ఉంది, నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది. 365 డేస్ 365 రోజులు ఈ పని జరిగేటట్టు, ఇది ఒక పరిశ్రమ అయ్యేటట్టు దీనికి మరబోట్లు, మిషన్తో నడిచేటువంటి బోట్లు కొనడం, ప్రాజెక్టులు పట్టుకోవడానికి పెద్ద అధునాతనమైన వలలు కొనడం, చిన్న చిన్న కుంటలకు చెరువులకు చేయాల్సిన దానికి చేయటం, తర్వాత ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం, కొన్ని కోల్డ్ వ్యాన్స్ పెట్టడం ఎక్స్పోర్ట్ చేయడానికి, ఏ కలకత్తాకు జార్ఖండ్కు పంపించారంటే వట్టిగా మాటలు మాట్లాడి మనం కూడా ముదిరాజా గంగపుత్ర అని కొట్లాడుకుంటూ కాదు రోడ్ల పన్ను. చాలా పెద్ద వ్యవస్థ, ఒక పెట్టుబడి 1000 కోట్ల బడ్జెట్ పెట్టాం. దాంతో మీరు సరిపోరు మంది, నేను చెప్తాను ఇంతమంది సరిపోరు మీరు. దీనికి లారీలు కావాలి, మెషిన్లు కావాలి, ఐస్ ఫ్యాక్టరీలు కావాలి, కోల్డ్ లారీస్ కావాలి, కోల్డ్ స్టోరేజెస్ కావాలి. ఇవన్నీ కలిపి బ్రహ్మాండంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా గొప్పగా జరుగుతుంది. దయచేసి నాది ఒకటే ప్రార్థన, గంగపుత్రులని మీరు ఇంకొక మాట చెప్తున్నాను నేను. గంగపుత్రుల జనాభా మొత్తం కలిస్తే మన రాష్ట్రంలో 3-3.5 లక్షలు లేదు. ఏడ పని చేసినామా నువ్వు, నాకు అర్థం కాదు. ఏదైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినావా? అంత తొందరపడద్దా, అంత అది కావద్దు. లేదని చెప్తున్నా. అదే నిజమేనా, అన్ని కలిస్తేనే నేను చెప్పే లెక్క సన్నాసి అంత ఎల్తి పడతావును. నేను చెప్పే లెక్క మొత్తం కలిసే బట్టి తొందర ఎక్కువ పడుతున్నావు నువ్వు. ఇవాళ ఈ పనికి మాలిన వీళ్ళు ఎందుకు తోలుకొచ్చినా వీళ్ళని పంచాయతీ మీరు అవే కులాన్ని బతికిచ్చే నాకు అర్థం కాదు. ఇదేనా పద్ధతి? ఖమ్మం జిల్లా ఉంది, ఏజెన్సీ ప్రాంతం ఉంది. వరంగల్ ములుగు జిల్లా ఉంది, ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఆడ నీ బెస్తోళ్ళు లేరు, నా ముదిరాజులు లేరు, మొత్తం గోండోలే పట్టుకుంటారు చేపలు. మరి దాన్ని ఏమంటావు? దానికి ఏం చెప్తావు చెప్పు? వస్తావా నాతో తీసుకుపోయి చూపెడతా నేను. ఖమ్మం భద్రాచలం ఏరియాలో నా ముదిరాజులు లేరు, నాకు బెస్తోళ్ళు లేరు, ఎవరు లేరు. ఆదిలాబాద్ కూడా కొన్ని ప్రాంతాలలో లేరు. ఆసిఫాబాదు వట్టిబాగు ప్రాజెక్ట్ కాడ మొత్తం ఎస్టీలు పట్టుకుంటారు చేపలు. గొర్రెలు కూడా వాళ్ళే పెంచుతారు. దానికి ఏమంటావు? ఈ పిచ్చి పంచాయతీలు పెట్టుకొని దమాక్ ఖరాబ్ చేసుకోకొని మంచిగా మీరందరు బతికే ఉపాయం మీరు చెప్తారు. కేసీఆర్ మిమ్మల్ని ఒకళ్ళు మీ బెస్తోళ్ళు ఏమైనా వెనక గీత నాకేమైనా నచ్చే ఉందా కిరీటం? నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన మీరు గమనించాలా. చాలామంది నా క్లాస్మేట్లు, నా దోస్తున్నారు బెస్తవాళ్ళు. నా అనేక మంది మీ వాళ్ళతో మాట్లాడాను, నేను మాట్లాడలేను కాదు. నేను ఎక్కడి నుంచి పుట్టి వచ్చిన సిద్దిపేట ఉంది. సిద్దిపేటలో సిద్దిపేట టౌన్లో చాలామంది బెస్తవాళ్ళు. చేపలు అమ్మకం అంటే ఓన్లీ బెస్తవాళ్ళని అమ్ముతారు. అక్కడ ముదిరాజులు లేరు, ముదిరాజు కులస్తులు ఉన్నారు, కానీ ఆ పని చేయరు, తక్కువ చేస్తారు, చాలా తక్కువ చేస్తారు. ఇతర పనులు ఎక్కువ చేస్తారు వాళ్ళు. అట్లా రకరకాలుగా మిక్స్డ్గా ఉంది సొసైటీ. అక్కడక్కడ ఉండేటువంటి కాలాలను పరిస్థితులను బట్టి వృత్తి చేపట్టి ఆ వృత్తి మీద పైకి వచ్చి బ్రతుకుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు పోదాం, 90% ముదిరాజులే పనిచేస్తారు, చేపలు పట్టే పని. అలా తెలుగు వాళ్ళని అంటారు వాళ్ళను బ్రహ్మాండంగా. వాళ్ళే నేను పోయినప్పుడల్లా నాకు ఇవాళ బెస్తోళ్ళు కలవడం లేడ. ఎన్నోసార్లు పోయినా నేను ఉద్యోగంలో. ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ మిషన్ బోట్లు తెచ్చి మమ్మల్ని కొడుతున్నారు సార్, మాకు దాడి చేస్తున్నారని చెప్పి నాకు షికాయత్ చేసిన వాళ్ళు ఇవాళంతా ముదిరాజులే వాళ్ళు. కాబట్టి మీరు అనవసరంగా ఈ సంకుచితాలు పెట్టుకోవద్దు. ఇలా గవర్నమెంటు మీ మేలు కోరి మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని 1000 కోట్ల శ్రీమంతులను చేసి చూడాలనేది మా కోరిక. ఈ పంచాయతీలు విడిచి మా కోరిక కాదు. ఇప్పుడు ఇలా పద్మశాలి వాళ్ళు బాగుపడాలి. ఎటు కాకుండా అయిపోయినా మన బతుకులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినాం. బొంబాయి పాలైపోయినాం, దుబాయ్ పాలైపోయినాం, బొగ్గుబాయి పాలైపోయినాం, ఎక్కడెక్కడ పోయినాం. విద్య ఉండి మనకు తెలివి ఉండి ఇబ్బంది పడి మనం అవస్థపడ్డాం. ఈరోజు మన రాష్ట్రం మనకు వచ్చింది, మన బడ్జెట్ బాగుంది, మన డబ్బులున్నాయి కాబట్టి అన్ని వర్గాలను బాగు చేసుకునే దానికి మనం శ్రీకారం చుట్టాం. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ముదిరాజు బెస్త సోదరులతో నా రిక్వెస్ట్, మీరు ఎట్టి పరిస్థితులలో ఘర్షణకు పడద్దు. దీనికి మంచిది కాదు. మనకు వనరు ఉంది, పొటెన్షియల్ ఉంది, చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. మీకు సరిపోని ఇంక ఎక్సెస్ అయితే నేను చెప్తున్నా, మీ 2 కులాలకు సరిపోని ఇంక ఎక్స్ట్రా పని కూడా ఉంది. ఆ పని కూడా మీ పిల్లలకే దొరుకుతుంది. చేపలు విత్తనాల కాడ నుంచి మొదలు పెడితే అల్టిమేట్ మార్కెటింగ్ కాడ పోయే వరకు చాలా ప్రాసెస్ ఉంది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి.
ఆ దొరికేటట్టు కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు, అది కూడా మన ఈ కులం వాళ్ళకి ఇచ్చుకుందాం. ఆ సొసైటీలు ఎంగేజ్ చేసుకున్నట్టు పెడదాం. గవర్నమెంట్ చేస్తే దానికి రిజర్వేషన్ కథ కరకర ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సొసైటీలు ఎట్లా ఫామ్ చేయాలా? ఇప్పుడు నాగార్జున సాగర్ పక్క ఒకటే ఊరు ఉంటుంది, చిన్న ఊరు. ఆ ఒక్క ఊరికే నాగార్జున సాగర్ ఇచ్చేద్దామా? ఆ ఒక్క ఊరు బెస్తోళ్ళైనా ఒక్క ఊరు ముదిరాలైనా పడతారా? పట్టరు కదా. మరి అట్లా ఎన్ని ప్రాజెక్టులు మనకు? నిజామాబాద్ ఆదిలాబాద్ మధ్య ఎస్ఆర్ఎస్పి ఉంది, ఆ ఒక్క ఊరిలోకి ఇచ్చేద్దామా? ఇయ్యం కదా. ఇటు చెరువులలో పెంచేది కానీ ప్రాజెక్టులలో పెంచేది కానీ మొత్తం అంతా వెల్త్ 5,000 కోట్లు వస్తుందా 6,000 కోట్లు వస్తుందా ఆదాయం ఎంత వస్తుందో చూసుకొని దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి మార్గం మనం వెతుక్కుంటున్నాం, అందరం బతికేటట్టు చేసుకుంటున్నాం. కాబట్టి అన్ని వృత్తి పని వాళ్లకు రాజేందర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో నేను మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకు అనేక కులాలని, బ్రాహ్మలు పేరుకు పెద్ద కులమే, వాళ్ళు కూడా తినబోదామంటే తినలేని ఉన్నారు. అయ్యగాళ్ళ పరిస్థితి బాగాలేదు మనకు తెలుసు. వాళ్ళ గురించి కూడా ఇవాళ ఒక 100 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి. వాళ్ళతో మనతో పాటు వాళ్ళు మనకు కూడా బతకాలి. కులం మతం లేదు, ఆర్థికంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ పైకి రావాలి. అందరు కూడా విశ్వకర్మలను పంచకర్మ కాంతరులో పనే పోయింది పాపం. అవేంటి మన జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత ఎటువంటి వాడు ఆడికే పోతుండే తప్ప కానీ మన అవతల దగ్గరికి వాళ్ళు పోతారు. వాళ్ళు ఇప్పుడు ఆగమైపోయినారు. కన్సర్వాన్ల పని లేదు. ఇప్పుడు ఇత్తడి బిందె వాడు వాడతలేడు. ఆ ఇత్తడి బిందినప్పుడు వాడు కళాయి పోస్తాడు వస్తుండే, వాడు బతుకుతుండే. ఇత్తడి పోయింది, బిందె పోయింది, కళాయి పోయింది, వీళ్ళు లేడినా వాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళని చదువుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన ఫ్యాక్టరీ పెట్టన్నా పరిణామం ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, అది చదువుకోవాలి. రకరకాలుగా మనకు ఉన్నటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో మనం వాళ్ళు చూడలే. ఇలా మన సొంత రాష్ట్రం మనం అయినప్పుడు మనకు ఏ వృత్తులు ఉన్నాయి, ఏ కులాలు ఉన్నాయి, ఎవరు ఎట్లా ఉన్నారు మొత్తం. నిన్న రాజేంద్ర గారికి కూడా నేను చెప్పిన, వీళ్ళందరినీ కూడా పిలుచుకుంటూ కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది దాని పనిమర్శ విధానం. వాళ్ళనే పిలిచి బడ్జెట్లో డబ్బులు పెట్టినా ఓకే, చేయవలసింది ఏందో ఒక్కొక్కరిని పిలుచుకుంటూ మాట్లాడుకుంటూ మీరు మినిస్టర్స్ అంతా వరుసబట్టి చేయండి అని చెప్పినాం. దానికి జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో